బాబు రావాలి. సానిపల్లి రోడ్ షోలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత. రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్లో గుర్తుకే ఓటు వేయాలని రోడ్ షోలో ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవ నాయుడు, జేవీపీ నాయుడు, సుబ్బరత్నమ్మ, చిన్నపయ్య నరసింహులు, మండల కన్వీనర్ నరహరి, ఉప్పర నరసింహులు, టైలర్ ఆంజనేయులు, అశ్వత్ నారాయణ, ఈసీ హరీష్, నీడిగంటి వీరాంజనేయులు, వాల్మీకి చంద్రశేఖర్, వృద్ధం పంచాయతీ కన్వీనర్ చంద్రశేఖర్, సానపల్లి వెంకటేశ్లు, సూరి, కార్యకర్తలు, అభిమానులు, సానిపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అని చెప్పి వేశారు. ఇంకా మోసపోవద్దండి. మళ్ళీ కింద ఫ్యాన్ ఓటేస్తే ఆ ఫ్యాన్ గురేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు మన పిల్లలందరూ. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ రోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఇంకా మోసపోయింది చాలు. మన పరిశ్రమలు ఇక్కడికి ఫ్యాక్టరీలు రావాలన్నా, మన చెరువులకు నీళ్లు రావాలన్నా, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, రైతన్నలు బాగుండాలన్నా ఎవరు కావాలి? ఎవరు కావాలి? చంద్రన్న రావాలి. చంద్రన్న వస్తానే ఇవన్నీ జరుగుతాయి. మీ ఊరి నుంచి కూడా కియాకి ఎంతమంది పోతున్నారు తెలుసా మీకు? ఎంతమంది పోతున్నారు చెప్పండి? 50 మంది దాకా, 40 నుంచి 50 మంది దాకా కియా ఫ్యాక్టరీ పోతున్నారు. ఒక పక్క కరువు, నీళ్లు లేవు. మరి ఇలాంటి కియా ఫ్యాక్టరీలు తేవడం వల్ల ఈరోజు ప్రతి గ్రామం నుంచి 50 మంది దాకా పోతున్నారు. ఇదే 50 మంది కియాకు పోకపోయింటే, కియానే లేకపోయింటే ఎక్కడ పోవాల్సింది మన పిల్లలు చెప్పండి? మళ్ళా బెంగళూరు పోవాలా, వలస పోవాలా, తట్టా బుట్ట నెత్తన పెట్టుకొని వలస పోవాలా. కాబట్టి గుర్తించుకోండి, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ సవితమ్మను, ఎంపీ అభ్యర్థిగా మీ పార్థసారథి గారికి 2 సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసింది కూడా కోరుకుంటున్నాను. మరి మీకు సూపర్ 6 పథకాల గురించి తెలుసా? సూపర్ 6 పథకాల గురించి తెలుసమ్మా? తెలీదా? మా ఆడవాళ్ళకి తెలుసులే బాబు, నీకు తెలియదు కానీ. నీకేం తెలుసు కానీ? నీకేదన్నా క్వార్టర్ సంగతే తెలుస్తుంది. మాకైతే సిలిండర్లు బాగా తెలుస్తాయి, మంచినీళ్ళ సార్ తెలుస్తుంది, సబ్బుల రేట్లు తెలుస్తాయి. నేనంటే నీ ఒక్కరి కోసం జనరల్ గా చెప్తున్నాను. అమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ రేట్లు పెంచేశారా? బస్ ఛార్జీలు పెంచేశారా? పెట్రోల్, డీజిల్, సాయంకాలం దాకా 90, అన్ని కరెంటు బిల్లులు మొత్తం ఏమేం కావాలో అన్ని దోచేసినాడు. ఇసుక దగ్గర నుంచి మొత్తం అంతా దోచేసేశారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మన చంద్రన్న, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే సంక్షేమ పథకాలు పుట్టాయి. కొత్తగా పార్టీ సంక్షేమ పథకాలు పుట్టింది ఏం కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే 2 రూపాయల కిలో పెన్షన్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారనే విషయంతో పాదయాత్ర చేస్తూ మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఊరూరు తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలని తెలుసుకొని ఈరోజు మన మహిళలకు ఇంటింటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరానికి 3 సిలిండర్లు. అంతేకాదు, నా అక్క చెల్లెలు బాగుండాలి, వాళ్ళకు ఆత్మగౌరవంగా మనం చూసుకోవాలి, వాళ్ళకు మర్యాదగా ఉండాలి, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయని చంద్రన్న గతంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది చంద్రన్న, దీపం పథకం మొదలుపెట్టింది చంద్రన్న, డాక్రా మొదలుపెట్టింది చంద్రన్న. ఈ రోజు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తున్నారు నెలకు. ఒక్కరుంటే 1500, ఇద్దరుంటే 3000, నలుగురున్న 6000 ఇవ్వబోతున్నారు. అంతేకాదు, పెనుగొండకు రావడానికి ఏదైనా అనంతపురమో హిందూపురమో పోవడానికి ఆర్టీసీ ఛార్జీలు 8 సార్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నా అక్క చెల్లెళ్ళు బాగుండాలని చంద్రన్న ఆర్టీసీ ఛార్జీ కూడా ఫ్రీగా పెట్టాడు మహిళలకు.